జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూఢం స్టార్ట్ అయిపోయింది. గురుమూఢమి, శుక్రమూఢమి స్టార్ట్ అయిపోయింది. మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి? గురు, రవి, బుధ, శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే 14వ తేదీ వరకు ఈ యొక్క రవి 31 మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి మిథున రాశిలో, 12 జూన్ నుంచి శుక్రుడు మిథున రాశిలో, అలాగే బుధుడు 14 జూన్ నుంచి మిథున రాశిలో ఉండడం జరుగుతోంది. కుజుడు 1 జూన్ నుంచి మేష రాశిలో ఉండడం, ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి వల్ల ఈ తులారాశి వారికి మనకి గురు శుక్ర మూఢాలు జరుగుతున్నాయి. మనకి 2024 సంవత్సరంలో జూన్ నెల 2024 సంవత్సరం గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ గురుమూఢం ఎప్పటి నుంచి జరుగుతుందండి అంటే, మే 5 నుంచి మనకి జూన్ 1 వరకు గురుమూఢమి. ఆ తర్వాత మే 2 నుంచి జూలై 7 వరకు శుక్రమూఢం జరుగుతుంది. కాబట్టి ఈ మూఢాల్లో మనం వివాహాలు చేయం, వివాహ ప్రయత్నాలు మనం చేయం, అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలే అసలు మనం ముట్టుకోం. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకేమవుతుంది? గ్రహస్థితి, ఈ నవగ్రహాల యొక్క గ్రహస్థితి ఎక్కడుందండి? కుజుడు 1 జూన్ నుంచి 2024 సంవత్సరంలో మేషరాశిలో, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. మరి రవి 14 మే నుంచి 15 జూన్ వరకు మరి వృషభ రాశిలో ఉండడం, తదనంతరం మిథున రాశిలో ఉండడం, అలాగే శుక్రుడు 19 మే నుంచి వృషభ రాశిలో ఉండడం, తదనంతరం ఎప్పటి వరకు అండి? 12 జూన్ వరకు ఉంటాడు. ఆ తదనంతరం మిథున రాశిలోకి రావడం, అలాగే బుధుడు 31 మే నుంచి మనకి 14 జూన్ వరకు వృషభ రాశిలో ఉండడం, తదనంతరం మనకి మిథున రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాహు మనకి కుంభరాశి మీన రాశిలో ఉండడం, శని కుంభరాశిలో ఉండడం, ఈ కేతువు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి రీత్యా తులారాశి వారికి మనకేం జరుగుతుందండి అని అంటే, సంతృప్తి ఉండదు. వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరి ఆ గొడవలు అనేటటువంటివి ఒక ఎండ్ అనేటటువంటిది వీళ్ళు తెచ్చుకోరు. దీనికి ఎండ్ వేసుకోవాలనుకుంటే వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. ఇన్కమ్స్ ఎంత వచ్చినప్పటికీ కూడా ఇంకా రావాలి అనేటటువంటి కసితో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు. ఇక ఈ గృహప్రవేశాలు, నూతన గ్రహ శంకుస్థాపనాలు ఇలాంటివన్నీ కూడా మనం ఆపివేస్తాం, చెయ్యం. మనం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అత్యధికంగా వీళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే ఈ ఎగ్జామ్స్లో ఫలితాలు వచ్చినాయి. ఈ తులారాశి వాళ్ళంతా కూడా చాలా చక్కటి మార్క్స్తో మీరు పాస్ అయ్యారు, కానీ ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల మీకు ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి మరి బ్యాక్లాగ్స్ అనేటటువంటివి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకోవాలి. ఆ తర్వాత శత్రువులపైన ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి మమకారంతో వాళ్ళని గారాబం చేసి మీరు అనేకమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీ పిల్లల మూలకంగా మీరు పోలీస్ కేసుల్లో వీటిల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి, లేదా అనవసరమైనటువంటి తలపోట్లు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే
కాస్త ఛాదస్త భావాలు ఎక్కువ అవుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఆ విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో మరి మనకి 12 జూన్ వరకు జాగ్రత్తగా వ్యవహరించాలా. వివాదాల్లో మరి మీ అత్తగారులతో కానీ, మీ భార్య, ఇతర స్త్రీలతో కానీ గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత జూన్ 3వ వారం, 4వ వారం చాలా చక్కగా మీకు మెలుగుతారు వాళ్ళతోనే. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ 14 జూన్ వరకు వ్యాపారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కిరాణా షాపులు అవనియండి, ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, ఇటువంటి వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా అరుగులు ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాహన గండం అనేటటువంటిది తులారాశి వారికి ఉంది. మరి తెల్లవారితే మేము తులారాశి వాళ్ళని చాలామంది మరి మీ ఈ యొక్క దీని మీదే వెళుతున్నాం కదండి, వాహనాల మీదే అనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. ఇక ఈ తులారాశి వారికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు కొంటారు, కానీ శంకుస్థాపన, గృహప్రవేశాలు చేయరు. ఆ విధంగా విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి చాలామంది విద్యార్థులు విదేశాలకు వలస వెళ్ళిపోతారు ఈ తులారాశి వాళ్ళంతా కూడా. అలాగే ఎంతో కాలంగా మాకు పనులు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇంకా పనులు రావు, కాస్త వెయిట్ చేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు లేవు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వివాహాలు అవడానికి ఇంకా కొద్ది నెలలు, ఈ మూఢాలు వెళ్ళిన తర్వాత ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక ఎవరైతే సంతానం లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి చక్కటి అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపాలిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వారికి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వారు అనేకమైనటువంటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం అనేటటువంటిది వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా, బార్డర్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు లీవులు అనేటటువంటివి దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా ఈ యొక్క ఈ ఇతర అంటే కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నూతనంగా కంప్యూటర్ల బిజినెస్ పెట్టినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. మీడియా కూడా చక్కగా ఆ వ్యాపారాలు బాగుంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి జూన్ 12వ తేదీ వరకు కాస్త యావరేజ్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏ సన్మానాలు కూడా మీకు మొదటి 2 వారాలు జరగవు. సినిమా వాళ్ళంతా కూడా డల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎంత పెద్ద హీరో అయినా సరే వీళ్ళు గెలవడం అనేటటువంటిది అసంభవం. కొంచెం ఈ జూన్ 12 దాకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువగా మీరు నష్టపోకుండా ఉండడానికి ఈ యొక్క మార్గదర్శకత్వం అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ పుస్తకాల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ హాస్టల్స్, రెసిడెన్స్ ఎక్కడో ఉండి మరి చక్కగా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, ఇటువంటివన్నీ కూడా అధికమైనటువంటి ఆదాయాలు తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంచెం టెన్షన్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. ఇక ఏ విధంగా అయితే విశ్వవిద్యాలయాలలో బోధనేతర స్టాఫ్ అందరికీ కూడా అద్భుతంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నికల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, కెమెరామెన్స్, వీళ్ళు కూడా మరి బాగా వాళ్ళకి టెక్నికల్ వాళ్ళకి బాగా ఉంటుందన్నమాట. దాని మీద బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో మరి ఈ తులారాశి వాళ్ళు
వాళ్ళంతా కూడా కాస్త మేము కోరుకున్నట్టుగా మేము బ్రతుకుతున్నాము అనేటటువంటి ఆత్మ సంతృప్తి వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది. కాకపోతే ఉద్యోగం ఒక చోట, ఈ యొక్క పని ఒక చోట అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక చోటకి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి, అధిక పారితోషికాన్ని ఇచ్చి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని కానీ, అలాగే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ మీరు పూజించడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలని పెద్ద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేసి పూజ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం గురువారం నాడు చేసుకోండి. అలాగే నర్మదా పుష్కరాలకు వెళ్ళి ఆ నదీ స్నానం కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.